హన్మకొండలోని బాలసముద్రం శ్రీనివాస కాలనీ నివాసులు ఆందోళన చేపట్టారు. కాలనీలో ప్రజలు తిరిగే రోడ్డుపై ఓ వ్యక్తి అక్రమంగా ఇల్లు నిర్మిస్తానంటూ ఆందోళన చేపట్టారు. ఇంటి ముందు ధర్నాకు దిగారు. అక్రమంలో రోడ్డుకు ఇల్లు నిర్మించిన వ్యక్తి అధికారులు అండదండలు ఉన్నాయని కాలనీవాసులు ఆరోపించారు. అధికారులు స్పందించి రోడ్డుపై నిర్మించిన ఇంటిని కూల్చివేయాలని డిమాండ్ చేశారు. అధికారులు పలుమార్లు చెప్పినప్పటికీ ఏమాత్రం పట్టించుకోవడం లేదని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు. అంత కష్టపడి ఇల్లు కట్టుకుని అన్న ఇగో గీడ వరకు అన్న ఎమ్మరు వచ్చి హద్దు చూపించి వెళ్ళిపోయింది. ఇప్పుడు మేము ఏం చేయము, పోలీసులకు ఇస్తాను అంతే. మీరు పని చేసుకోండి, మాకు సంబంధం లేదు. పోలీసులు పంపమంటే పంపిస్తాను అంతే. అది రోడ్డు, ఇల్లు ఇల్లు కట్టి రోడ్డు మీద స్తంభాలు వేరు, ఆ వైరు కొను ఆ స్తంభానికి అక్కడ ఉంటుంది. 40 సంవత్సరాలు దాటింది. ఇది పెద్ద బంద, ఇది ఇదే ప్లాటు, అది రోడ్డు. ఆ ఇల్లు ఉన్నది రోడ్డు మొత్తానికి, ఆ ఇల్లు మొత్తం రోడ్. అది ఇంకేవాళ్ళని చెప్పమని అది రోడ్డు, అది రోడ్డు ఒకటి మాకు గవర్నమెంట్ స్థలం. ఈ ప్రైవేట్ గా రిజిస్ట్రేషన్ చేసుకుని ఇక్కడ ఇల్లు కట్టుకుంటాడు. మేము 30 ఏళ్ళ కింద అలాంటి బంద్ ఉండే, 30 ఫీట్ల బంద్ ఉండే. ఈ 30 ఏళ్ళ కింద మేము మెల్లమెల్ల కొడుకుంటా మాకు 898 సర్వనంలో పట్టాలు ఇచ్చిండు. ఆ పట్టాలు ఉన్నాయని మాకు ఇటు పక్క రోడ్ ఉన్నది, అటు పక్క రోడ్ ఉన్నది. అటు పక్క మొత్తం మేము కొట్టుకుని వచ్చినాక ఇవాళ తయారు రిజిస్ట్రేషన్ చేసుకుని వచ్చి వాళ్ళు ప్రైవేట్ వాళ్ళు 1019 నంబర్ రిజిస్ట్రేషన్ చేసుకొని వచ్చి వీడియో పెట్టుకొని వచ్చి కడతాను. అదే ఈ సర్వే నంబర్ 898. మున్సిపాలిటీ పర్మిషన్ ఎట్లా వచ్చింది వాళ్ళకు? అంటే వీళ్ళకి పర్మిషన్ లేదు, మున్సిపాలిటీ పర్మిషన్ లేదు. ఇంత కన్స్ట్రక్షన్ ఆయనకు ఇందిరా మిల్లు బాలాజీకి వచ్చింది. ఈ ఇల్లు ఇందిరా మిల్లు, ఇది వేరే రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఆయన పేరు మీద ఈడ కడతాడు. బాలాజీకి అసలు ఈ ఇంటికి సంబంధమే లేదు, ఈడ కడతాడు ఆ స్థలం. మున్సిపాలిటీలో కంప్లైంట్ చేసినాం, మున్సిపాలిటీ కంప్లైంట్ చేసినాం, గ్రీవెన్స్ ఇచ్చినాం. వచ్చిన అది వచ్చి ఆఫ్ చేసిండ్రు. ఆఫ్ చేస్తే అది ఇది గవర్నమెంట్ గా ప్రైవేట్ కానీ సర్వర్ వచ్చింది, సర్వర్ పంపించింది. ఎంఆర్ఓ పంపించింది, గవర్నమెంట్ స్థలం ఇది, నువ్వు కట్టొద్దు అని బాలాజీని అన్నాడు. మళ్ళీ తర్వాత ఈయన పేరు మన ఆర్ఐ ఉన్నాడు, ఆయన లోపల పాటు ఏం మాట్లాడుకున్నది ఆయన ఎంఆర్ఓ తోటి ఈ లెటర్ ఇప్పించినాడు. ఇది 1019 సర్వే నెంబర్ అని ఈ లెటర్ ఇప్పించాను. ఇది 898 సర్వే నెంబర్. మా ప్లాట్ ఇక్కడ నుంచి అక్కడ మొత్తం ప్లాట్లు ఇవి నిర్లక్ష్యం. ఒక ఆర్ఐ ప్రసాద్ రామరెడ్డి ఆయన చేయబట్టి ఒక మన చెరకవల్లి శ్రీనివాసరెడ్డి వాళ్ళ ఇంట్లో పని చేస్తారు. చెరకవల్లి శ్రీనివాసరెడ్డి కిసాన్ కార్పొరేటర్, అంటే కిసాన్ అంటే కిసాన్ కాదు, మన నిక్కొండ కిసాన్. నిక్కొండ కిసాన్ మన చెరకవల్లి శ్రీనివాసరెడ్డి, ఈ ఇద్దరు వాళ్ళని మొత్తం పైసలు ఇచ్చి చెప్పిస్తాను ఆర్ఐతో.